శ్రీమాత్రే నమః. జయప్రద గారు. జ్యేష్ఠ నక్షత్రం. సాధారణంగా మనం ఈ జాతకాలు చూసినప్పుడు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? కాస్త తక్కువ మంది ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువనే ఉంటారు. ఉంటారా? ఎలా ఉంటాయి వాళ్ళ గుణగణాలు? బావుంటుందన్న. కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది ఉన్నా సరే ఇది ఏంటంటే వీళ్ళు జాతకాలను ఎక్కువగా నమ్మరు. జాతకాన్ని నమ్మడం గాని, గ్రహస్థితులు నమ్మడం గాని, కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్మి పైవాడు ఏం రాసాడో అదే జరుగుతుంది. దానికోసం మనం వెళ్ళినా మారదు, వెళ్ళకపోయినా మారదు. అది ఏం రాసాడో అదే జరుగుతుందనే తత్వంతో ఉంటారు. కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతారు. కర్మ సిద్ధాంతం కాదు. ఒక లాజిక్ అన్నమాట. కర్మ సిద్ధాంతం పూర్తిగా నమ్మిన వాళ్ళైతే దేవుడికి దండం పెట్టరు. ఇది కర్మ సిద్ధాంతం కదా! సో, దండం పెట్టినా, దండం పెట్టకపోయినా ఇచ్చేది ఇస్తాననేసి. వీళ్ళు అలా ఉండరు. వీళ్ళు గుళ్ళకెళ్తారు. చక్కగా పూజలు చేయించుకుంటారు. అవసరమైతే ఏదైనా అభిషేకం చేయమని చేసిస్తారు. అది ఎవరి కోసం? వాళ్ళ కోసం కాదు. వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళ కోసం చేస్తారు. అమ్మ కోసమో, నాన్న కోసమో, చెల్లెల కోసమో, లేకపోతే భార్య కోసమో, భర్త కోసమో చేస్తారు తప్ప వీళ్ళు స్వతహాగా చేయడానికి ఇష్టపడరు. స్వతహాగా వీళ్ళేంటంటే కష్టపడితే డబ్బులొస్తాయి. కష్టపడకుండా ఏవి రావు. అంటే కష్టాన్ని నమ్ముకుని కష్టాన్ని ఎక్కువగా నమ్ముతారు. లాజిక్స్ ఎక్కువగా మాట్లాడతారు. సో, కష్టం నమ్మిన విషయంలో కష్టజీవిలా ఏం మాట్లాడరు. లాజిక్స్ మాట్లాడతారు. ఆ లాజిక్స్ కొంతమందికి నచ్చితే కొంతమంది నచ్చవు. ఎందువల్ల అంటారు? వాళ్ళకుండే యాంటీ కాంబినేషన్ కుజుడు, బుధుడు 2 కూడా కాంబినేషన్ యాంటీ కాంబినేషన్. నక్షత్రం బుధ నక్షత్రం. సో, జ్యేష్ఠ నక్షత్రం అధిపతి బుధుడు. ఉండే నక్షత్రం ఉండేదది వృశ్చిక రాశిలో. అంటే కుజుడు యొక్క కారకత్వం. సో, ఎప్పుడైనా కారకత్వాలు మారినప్పుడు వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఇబ్బంది. వృశ్చిక రాశి వాళ్ళకి కష్టాలు ఎందుకుంటాయి అనే దాంట్లో జ్యేష్ఠ ఒకటి. ఎంత తెలివైన వాళ్ళు. కానీ వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ సామర్థ్యత చూసి బోలెడు సంపాదిస్తాం అనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర చూస్తే రూపాయి ఉండదు. దానికి రీజన్ ఏంటంటే జాతకంలో ఉండే యోగాలు. సో, అదృష్టం శాతం లగ్నాలు బావుంటే ఒక మంచి స్టార్ అయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళకి. అది కష్టజీవులు గనుక వీళ్ళు. బాగా కష్టపడతారు. ఎంత కష్టపడతారంటే నైట్ అండ్ డే కష్టపడమంటే కష్టపడతారు. సో, ఏ విషయమైనా సరే చాలా ఈజీగా తీసుకొని దాన్ని ఎక్కువగా బాధపడిపోతూ మనసులో పెట్టేసుకొని మొదలుపడిపోయే లక్షణాలు ఉండవు వీళ్ళకి. ఏంటి ఎమోషన్‌గా బయట వాళ్ళ దగ్గర చూపించినప్పటికి కూడా మనసులో వాళ్ళు సరే అయ్యేది అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఏంటి అని చెప్పి ఆలోచనలోకెళ్ళిపోతారు. ఓకే. అంతేగాని నా జీవితం నాశనం అయిపోయింది. నా జీవితం ఇంతే అనే లక్షణం అయితే ఉండదు వీళ్ళకి. రోజు యుద్ధం చేస్తూ ఉంటారు. అంటే పోరాడుతూనే ఉంటారు. ఏదో ఒక సిట్యుయేషన్స్‌ని జరిగే వాతావరణ విషయాల్లో అన్ని విషయాల్లో అంటే ఫైట్ ఎక్కడ చేస్తారు. ప్రశాంతత ఉండదనుకుంటా వీళ్ళకి. ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. కానీ ఉండదు. ప్రశాంతమైన జీవితం ఉండదు వాళ్ళకి. అంతే. ఓకే. కాకపోతే ఏదైనా సరే నవ్వుతూ దాన్ని అధిగమించడానికి ట్రై చేస్తారు. ఎప్పుడు కూడా నవ్వుతూ కబుర్లు చెప్తూ, హ్మ్. "ఏం కాదులే ఇవాళ ఉంటే రేపు వస్తదా, రేపు బ్రహ్మాండంగా వచ్చేస్తది" అని చెప్పి మాట్లాడుతుంటారు. ఈ మాటలకి ఎదుటి వాళ్ళు కొంచెం ఎమోషనల్‌గా వీళ్ళు కనెక్ట్ అయ్యి ఫ్రెండ్స్ విపరీతంగా ఉంటారు వీళ్ళకి. హుహు. సో, స్నేహితులు ఉంటే వీళ్ళకి బాగా ఉంటారు. కాకపోతే స్నేహితులు వీళ్ళకి సాయం చేయరు. చేస్తా అని చెప్తారు కానీ చేయరు. చాలా తక్కువ. ఒకటో ఇద్దరు చేస్తారు తప్ప మిగతా వీళ్ళతో పాటు సరదాగా తిరుగుతారు. సరదాగా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు డబ్బు ఖర్చు పెడతారు. ఆ డబ్బు మళ్ళీ వీళ్ళు అడగలేరు. వీళ్ళకి చాలా మొహమాటం ఎక్కువ. ఏంటి హ్మ్. ఏ విషయమైనా డబ్బులు అడగాలంటే అడగరు. ఒకవేళ అడగడం మొదలుపెడితే ఇంక ఆ రిలేషన్ కట్ అయిపోద్ది. అలా అడుగుతారు. మళ్ళీ జీవితంలో మళ్ళీ వాళ్ళతో మాట్లాడము. ఆహా! మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం గాని, వాళ్ళతో చూడడం గాని, వాళ్ళ మొహం కూడా చూడము. అంత అలా అంత లావుగా అంత అడుగుతారన్నమాట. వాళ్ళు ప్రతి విషయాన్ని. మరి ఇలాంటి వాళ్ళు ఎలా చదువుతారు? చదువు చాలా తక్కువ నాన్న. 100% చదువులు ఉండవు వీళ్ళకి. 10% మాత్రం చదువు తీసుకోవచ్చు మనం. 90% చదువు లేకుండానే వాళ్ళ సొంత తెలివితేటలతోటి పైకొస్తారు. అంటే ఏంటంటే చిన్న విషయాన్ని వాళ్ళు గ్రహించే శక్తి ఎక్కువనమాట. గ్రహణ శక్తి ఎక్కువ. ఏంటంటే ఏదైనా ఒక నేర్చుకున్నారనుకోండి టెక్నికల్‌గా నేర్చుకున్నారంటే ఆ టెక్నిక్‌ని ఈజీగా వాళ్ళు లైఫ్ లాంగ్ ప్రొఫెషనల్‌గా మార్చుకుంటారు. హ్మ్. సో, అలాగా మనకి చాలా వరకు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు అబ్బాయిలు టెక్నికల్‌గా మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్ళున్నారు. ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు ఒకేలా ఉంటారా? అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఎక్కువుంటారు. యాక్టివ్‌గా. అమ్మాయిల విషయంలో చాలా సైలెంట్‌గా ఉంటారు. ప్రతి విషయాన్ని కొంచెం అమ్మాయిలు చదువుతారు బానే. కాపోతే వీళ్ళకి అదృష్టం ఏంటంటే భార్య పెళ్లయిన తర్వాత హస్బెండ్ బాగా కలిసొస్తుంది గనక వాళ్ళ లైఫ్ కొంచెం సెటిల్ అయినట్టే. సో, సో, భర్త వీళ్ళకి ద్వారా వీళ్ళకి కలిసొస్తది. కలిసొస్తుంది. అదే అబ్బాయిలకనుకోండి భార్య ద్వారా కలిసొస్తదా? చాలా తక్కువనన్నా. చాలా తక్కువ. అబ్బాయిలకి అలా రాదు. అమ్మాయిలకి మాత్రం వస్తాయి 100%. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అత్తగారింటికెళ్ళాక రాజయోగాలు. ఆ పుట్టింట్లో కంటే అత్తగారింట్లో రాజయోగాలుంటాయి వాళ్ళకి. ప్రొఫెషనల్‌గా వాళ్ళు ఎదగాలనుకున్నప్పుడు వాళ్ళ జాతకంలో యోగాలు బావుంటే ప్రొఫెషనల్‌గా ఉంటారు. ముందు జ్యేష్ఠ నక్షత్రం అంటే ఎక్కువగా సైకాలజీ స్టూడెంట్సు, హ్మ్. తర్వాత డాక్టర్సు, తర్వాత లీస్ట్ ఛాన్స్ అంటే నర్సులు. స ఎక్కువ సేవా రంగంలో ఉంటారు వీళ్ళు. హ్మ్. సో, మ్యాజిక్‌లా నవ్వుతూ చక్కగా నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉండే లక్షణాలు కూడా ఉంటాయి వీళ్ళకి. అంటే మనకు జాతకం లగ్నం బావుంటే ఇప్పుడు ఇంద్రజాలం, మాయాజాలం అని చెప్పి ఈ మ్యాజిక్ షోస్ చేస్తారు. చేస్తుంటారు మ్యాజిక్స్ అవి కదా! చేస్తారు కదా! సో,
ఆపదబురం అని చెప్పేసి మారుస్తుంటారు చూడు. ఇలాంటివన్నీ వాళ్ళకి ఈజీగా వస్తాయి. మ్యాజిక్ చేస్తూ ఉంటారు. చేస్తారు. చాలా ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత ఓకే. మిమిక్రీ. వాయిస్ మార్చి మాట్లాడడం. అమ్మాయిలాగా, అబ్బాయిలాగా. ఆ తర్వాత అబ్బాయిల్లాగా ఒక్కొక్క అబ్బాయిలు అంటే ఒక్కొక్కళ్ళది తీసుకొని మిమిక్రీ చేసి పెట్టడము. చంద్రబాబు నాయుడు గారిది, మన అంటే కేసీఆర్ గారిది. ఏదైనా ఒక కళారంగంలో ఉంటారా వీళ్ళు? లేదన్న జాతకాలు, యోగాలు బావుండాలి వీళ్ళకి. బావుంటేనే ఉంటారు. ఆహా! అంతేగాని ఇది జ్యేష్ఠ నక్షత్రం అందరూ ఉండరు. టెక్నికల్ నుంచి మంచి స్థాయి దాకా వెళ్ళేవాళ్ళున్నారు. కాకపోతే ఇక్కడ జాతకంలో యోగం బావుండాలి వీళ్ళకి. ఉంటే వీళ్ళకుండే అదృష్టం యోగం ఏంటంటే, వీళ్ళకుండే క్వాలిటీస్ ఏంటంటే, వాళ్ళ ఏదైనా టాలెంట్. ఈజీగా గ్రహించగలరు. నేర్చుకోగలరు. ఓకే. ఏకసంతగతిలో నేర్చేసుకుంటారు. ఇది నాకు నచ్చింది. ఇది నేను నేర్చుకుంటా అంటారు. ఇప్పుడు ఒక మ్యాజిక్ నేర్పించాం వాళ్ళకి. వాళ్ళు ఈజీగా చేస్తారు మ్యాజిక్‌ని. అలాంటి టాలెంట్ అన్నమాట వాళ్ళకి. సో, ఏ విషయమైనా సరే దాన్ని వాళ్ళు చక్కగా వాళ్ళ అనుకూలంగా మార్చుకునే శక్తి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే జాతకంలో అదృష్టం బావుంటే పెద్ద పెద్ద టాప్ మోస్ట్ లెవెల్‌లోకెళ్ళగలరు. లేకపోతే నార్మల్ స్థాయిలో ఉండిపోతారు. సో, ఇంకా వీళ్ళ దగ్గర మనం తెలుసుకోవాల్సినవేంటంటే జాతకంలో ఉండే యోగాలు బావుంటే జ్యేష్ఠ నక్షత్రంలో టాప్ మోస్ట్ హీరోస్ కూడా అవుతారు. ఇవాళ చాలామంది మనకి కామెడీ చేసే హీరోస్. అంటే హుహు. వాళ్ళు మాట్లాడితే కామెడీగా నవ్వుకొని మనం కమెడియన్స్. కామెడియన్స్‌గా అనుకునే వాళ్ళలో జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు. సో, ఆ జ్యేష్ఠ నక్షత్రం ఎంత సిన్సియర్‌గా చేస్తారంటే అది మనం చూస్తూ ఉంటే అసలు ఎప్పటికి తలుచుకున్నప్పుడల్లా నవ్వుతుంటాం ఆ సిట్యుయేషన్ కొన్ని సన్నివేశాల్లో. అలాంటి నక్షత్రాల్లో అంటే ఇదొక నక్షత్రం అన్నమాట. అంటే హ్మ్. కొన్ని నక్షత్రాలకి అలాంటి యోగాలున్నాయి. అలా టాలెంటెడ్ ఎక్కువ టాలెంటింగ్ ఉంటారు. యోగాలు. అలాంటి యోగాలు ఈ జ్యేష్ఠ నక్షత్రం ఒకటుంటుంది. ఇందులో హీరో అవ్వచ్చు, కామెడియన్ అవ్వచ్చు, విలన్ అవ్వచ్చు. విలన్ చేసినా మనం అదే సీరియస్‌నెస్ చూస్తుంటాం. 'ప్రకాష్ రాజ్' ఉన్నారు. వాయిస్‌కి పడిపోతాం. మన హ్మ్. ప్రతి విషయాన్ని క్లారిటీగా చెప్తారు. సో, ఈ నక్షత్రం అయ్యే అవకాశం ఉంటుందంట. అంటే ఆయనది ఈ నక్షత్రం కాదు. ఈ నక్షత్రం అలా ఉంటుంది. వాళ్ళ టాలెంట్ అనేది వాయిస్‌లో బేస్ వాయిస్ వస్తుంది వాళ్ళకి. ప్రతి విషయాన్ని బాగా మాట్లాడగలుగుతారు. చెప్పగలుగుతారు. ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇది అబ్బాయిల విషయంలో. అమ్మాయిల విషయం వచ్చేప్పటికి ఏంటంటే, వీళ్ళకి అనారోగ్య సమస్య అనేది ఎక్కువగా వెంటాడుతుంది. చాలా మంది అమ్మాయిలకి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హెల్త్ డ్యామేజెస్ అయ్యే అవకాశము. మొహం మీద మచ్చలు రావడం, తెల్ల మచ్చలు రావడము, శరీరం మీద మచ్చలు రావడం, కాలిన మచ్చల్లా కనిపించడము. హ్మ్. ఇలాంటివి ఎక్కువగా అమ్మాయిలు అదే సోరియాసిస్ లాంటి. సోరియాసిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అమ్మాయిలకి. దీనికి కూడా జాతకంలో వీళ్ళకి లగ్నాలు బాలేకపోతే ఖచ్చితంగా అమ్మాయి ఫేస్ చేస్తుంది. హెల్త్ ఇష్యూస్‌తో ఎక్కువగా బాధపడుతుంది అమ్మాయి. మరి అబ్బాయి అలాంటప్పుడు అయితే ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాడు. ఎంత కామెడియన్ అయినా సరే, ఎంత హీరో అయినప్పటికి చేతిలో డబ్బులుండవు. ఆ రూపాయి నిలబడకుండా వెళ్ళిపోతూనే ఉంటాయి. మరి అలాంటప్పుడు ఏ దేవీ దేవతని ఆరాధించాలి? ఎటువంటి పరిష్కార మార్గాలున్నాయి? వీళ్ళు ఎక్కువగా మాట వినేది తల్లి. అమ్మ ఏం చెప్తే అది చేద్దాం అనుకుంటారు. కానీ ఒక్కొక్కసారి అమ్మతోటి వీళ్ళు విరోధం పెట్టుకుంటారు. ఓహ్! వీళ్ళు కలిసొచ్చేది దేవతే అమ్మ. కానీ వీళ్ళు అమ్మతోటే ఎక్కువగా ఫైట్ చేస్తుంటారు. అమ్మతోటి విరోధం. అంటే అమ్మ పడదు. మాకు అమ్మ నచ్చలేదు. అమ్మ ఇలాగ మాట్లాడుతుంది. అమ్మ ఎప్పుడు ఇలా చేస్తుందని చెప్పేసి తండ్రితో ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారు. హ్మ్. సో, వీళ్ళు తల్లిని ఎక్కువగా గౌరవించాలి. తల్లితో ఎక్కువగా వాదించకూడదు. వాదించకుండా ఉండాలి. ఇది వీళ్ళు ఎక్కువ చేయాలి. ఇక దేవతా ఆరాధన అంటే విష్ణు సహస్రనామాన్ని ఎక్కువ చదువుతుండాలి. విష్ణు సహస్రనామాన్ని వినడము, జై శ్రీమన్నారాయణ అనుకోవడం, లేదా ఓం నమో నారాయణ అనుకోవడం. ఇలాంటి పదాలు ఎక్కువగా వాడడం వల్ల వీళ్ళకి అనుకూలంగా ఉంటది. కానీ వీళ్ళ నోట్లోంచి అసలు దేవుడు, పూజ అలాంటివన్నీ ఏవి చేయరు నాన్న. 100% వీళ్ళేంటంటే వాళ్ళ సొంత కష్టజీవులు. ఆ టైం వస్తే వెళ్ళాలంటే సరే వెళ్తాలే అని చెప్పేసి అంటారు తప్ప ఖచ్చితంగా చేయాలని ఉండదు. బాగా కష్టపడి టఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు మాత్రం ఇవి ఏమో చెప్పారు కదా! చేద్దాం అని చెప్పి చేస్తారు తప్ప హ్మ్. 100% అయితే చేయరు. ఓకే. సో, తల్లిదండ్రులు వాళ్ళు వరకు వాళ్ళు చెప్పింది వింటారు గనక వాళ్ళేదైనా చెప్పి చేపించొచ్చు వీళ్ళ చేత. హ్మ్. నాన్న ఇది నా కోసం చేసి పెట్టు నాన్న అంటే, సరే చేస్తా అని చెప్పేసి. అమ్మతో ఎక్కువగా వాదించకూడదు వీళ్ళు. అమ్మని ఎక్కువగా బాధపడ్డం గాని, అమ్మని హింసించడం అంటే ఏం ఉండదు గానీ, ఒక్కొక్కసారి ఏంటంటే ఇబ్బంది పెడి అమ్మ ఏది చెప్తే అది చేయకపోవడమే బాధ. బాధ. అది తల్లి ఒక రకంగా హింస అని బాధపడుతది. వీడు నా మాట వినట్లేదు వీడు అని చెప్పేసి. ఆ బాధ వీళ్ళకి తగులుతుంది ఖర్చుగా. హ్మ్. అందుకని తల్లితో ఎప్పుడు కూడా తోబుట్టువులని, తల్లిని గౌరవిస్తే చాలు వీళ్ళు. అన్నీ అనుకూలంగా కలిసొస్తాయి వీళ్ళకి. జయప్రద గారు. జ్యేష్ఠ నక్షత్రం గుణగణాలు ఏం చేయాలి? ఏం చేయకూడదు? వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.